ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వేస్తాం కానీ 99% వ్యాక్సిన్స్ అనేవి వాడమండి. జనరల్గానే పెరుగుతాయి మందులు, ఇంగ్లీష్ మందులు ఏమి వాడం. మేము ఎక్కువగా 2 మెడిసిన్స్ సాంప్రదాయ పద్ధతిలో ఉపయోగించేటటువంటి మెడిసిన్స్ వాడతామండి. అది ఒకటి వచ్చేపాటికి వేపాకు, కరివేపాకు, తులసాకు, అల్లం, వెల్లుల్లి, సొంటి కొమ్ము వీటిని బాగా పేస్ట్ చేసి మేత ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మేతలో కలిపి పెట్టడం అని జరుగుతుందండి. అలా ఉన్నప్పుడు లివర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే డీవార్మింగ్ జరగాలన్నా కానీ జరుగుతుంది. అప్పుడు కోడి హెల్తీగా ఉంటుందండి. జబ్బులు ఏదన్నా గాలి వైరసెస్ రావడానికి ఇప్పుడు కరోనా టైపుల్లో కోళ్ళకి చాలా వైరసెస్ వచ్చినాయండి. ఆ వైరసెస్ వచ్చినప్పుడు ఎక్కువగా మామూలు శానిటైజర్ చేస్తారు. కానీ మేము శానిటైజర్ కాకుండా వేప ధూపమే వేస్తామండి. వేపాకుల్ని బాగా ఎండబెట్టి వాటిని నిప్పుల మీద వేసి సాంబ్రాణి వేసి ధూపం వేస్తే మాకు సాధ్యమైనంత వరకు గాలి తెగుళ్ళు, వైరస్ రాకోకుండా అనేది నివారించడం అనేది. బ్రాయిలర్ కోళ్ళకి వచ్చినంత విధంగా నాటుకోళ్ళకి బర్డ్ ఫ్లూ అనేది రాదండి. సహజంగా ఎక్కువగా నాటుకోళ్ళకి ఎక్కువగా నేల మీద తిరుగుతాయి, సహజ సిద్ధంగా ఉంటే మంచి వాటర్ ఇస్తాం వాటికి. కాబట్టి బర్డ్ ఫ్లూ అనేది 99% రాదండి. ఎక్కడన్నా వస్తే అవకాశాలు ఉండొచ్చు కానీ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి బర్డ్ ఫ్లూ అనేది రాలేదండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి సేకరించి విలేజెస్ నుంచి మేము కొనుగోలు చేయటమే జరుగుతుందండి. ఇవి ఎక్కువగా ఏ వయసు నుంచి అంటే 6 నెలల నుంచి సంవత్సరం వయసున్న కోళ్ళని తీసుకుంటాం. ఒక్కొక్కసారి మేమే పెంచే క్రమంలో చిన్న సైజు కోళ్ళను కూడా మేమే పొదిగించి ఉత్పత్తి చేయటం అనేది జరుగుతుందండి. అంటే గుడ్లు నాటుకోళ్ళని మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి వీటిలో కొన్ని మంచి మేలుజాతి కోళ్ళని ఎంచుకొని బాగా బలంగా దృఢంగా ఉన్నటువంటి కోళ్ళని ఎంచుకొని వాటిని గుడ్లు సేకరించి తీసి ఆ గుడ్లని మరలా మేము మంచిగా బ్రీడింగ్ చేసి వాటిని నుంచి వచ్చే కోళ్ళని మళ్ళీ మార్కెట్కి పిల్లలను తయారు మార్కెట్కి విక్రయించడం అనేది జరుగుతుందండి. మా దగ్గర ఒరిజినల్ నాటుకోళ్ళు ఉన్నాయండి. ఇవి భీమవరం జాతి, అదేవిధంగా మన ఉత్తరాది జాతికి సంబంధించినవి అండి. మన నూజివేడు, విసన్నపేట, మైలవరం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోళ్ళని కలెక్ట్ చేసి మేము ఎక్కువగా తీసుకురావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అసీల్, గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, సిల్కీ, బ్లాంటమ్ ఈ కోళ్ళని కూడా రకాలని కస్టమర్లు అడిగినప్పుడు వాటిని తీసుకొచ్చి ప్రత్యేకంగా మార్కెట్ ధరల కంటే తగ్గించి మేము వాటిని వినియోగదారులకు విక్రయించడం అనేది జరుగుతుందండి. పెద్దవాటిని ముదురు కోళ్ళని తీసి మేము పచ్చళ్ళు పెట్టడం అనేది జరుగుతుందండి. వారానికి నాటుకోడి ఎక్కువగా వెళ్తుందండి మా దగ్గర. మటన్, చికెన్, ఫ్రాన్స్, క్రాప్స్ ఇలాంటి వివిధ రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా అన్నీ మేము సప్లై చేసి విదేశాలకు మరియు కంట్రీ వైడ్గా కూడా మేము సప్లై చేసి ఇస్తామండి. తూకం విషయంకి వస్తే ఖచ్చితంగా తూకం ఉంటుంది మా దగ్గర. 100% 1 గ్రాము కూడా తేడా ఉండదు. రేటు కూడా ఇతర మార్కెట్లో బయట మార్కెట్లతో పోల్చుకుంటే మా దగ్గరికి ప్రతి కేజీ కొనుగోలుపై వినియోగదారులకి ₹200 తగ్గించిస్తాం అనేది జరుగుతుందండి. కేజీ 150 గ్రాములు వస్తుందండి. 350 గ్రాములు వేస్టేజ్ పోవటం అనేది జరుగుతుంది. నాటుకోడి ఒరిజినల్ నాటుకోడి వచ్చేబాటికి 6 నెలల కోడి వచ్చేబాటికి కొద్దిగా మేలుజాతి కోడి అయితే కనుక 1.5 కేజీల నుంచి 2 కేజీల మధ్య ఉండటం అనేది జరుగుతుంది. 2 కేజీల నుంచి ఒక సంవత్సరం కోడి అయితే 3 కేజీలు, 3.5 కేజీలు కూడా ఉండటం అనేది జరుగుతుందండి. కోళ్ళ యూనిట్కి వచ్చేపాటికి 5,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. 5,000 నుంచి స్టార్ట్ చేసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. అదే మార్కెట్లో నిలబడాలి, మార్కెట్లో మనం ప్రజలకి మంచి కోళ్ళు అందించాలి అంటే కనుక దగ్గరగా 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు పెట్టుబడి అనేది ఖచ్చితంగా కావాలండి. నీడ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాన నుంచి ఎండ నుంచి రక్షణగా ఉండటానికి షెడ్లు అనేవి ఖచ్చితంగా నిర్మించాలి. అదేవిధంగా కొంత లెంత్ను బట్టి ఒక్కొక్క గజానికి వచ్చేపాటికి ఒక కోడి చొప్పున, అలాగే 30 గజాలు ఉంటే 30 కోళ్ళు, అలా కోళ్ళని వాటి యొక్క స్థలం యొక్క విస్తీర్ణాన్ని బట్టి కోళ్ళ శాతాన్ని అనేది నిష్పత్తిని పెట్టాలండి. అలా కాకుండా తక్కువ స్థలంలో ఎక్కువ కోళ్ళు పెట్టినట్టయితే కోళ్ళు ఎక్కువగా డిసీజెస్ రావటం అనేది జరుగుతుంది.